సంవత్సరం చేయవలసిన దానివి మీ యొక్క పాల్గొండ పరిపట్టణంలో పద్ధతులు వేరుగా ఉండవచ్చును. ఆ యొక్క ఓలుగుండ పరిపట్టణంలో పద్ధతులు వేరుగా ఉంటాయి. కావున మరి ఒక్క తూరు తెలిపాను. అలాగే ఆలకించమ్మ కోడలా, నీకు నేను తెలిపేవి చాలా పెద్దగా ఉన్నట్టున్నాయి. ఒక్క వాక్యము చెప్పాను. అలాగనే ఆలకించమ్మా. ఓం నమః శివాయ. మొదటిసారిగా ఇక ఒక్క క్షమిస్తున్నారు. ఇక రెండో తూరు తెలుపదను. మరి ఒక్క తూరు ఆలకించమని అమ్మ కోడలా. నమః శివాయ. నమో నారాయణాయ. అమ్మ కోడలా, ఏమి నేను పలుకుతున్నదేమి నువ్వు పలుకుతున్నదే? మరి ఒక తూరు తెలుపలేదు. ఇక ఆలకించవా లేదా? ఇప్పుడే తెలిసిందమ్మా కోడలా. నమః శివాయ. నారాయణ నాడికి తీస్తా. పొత్తు పుట్టిన వేగిలేసే చూచు శివుని వరుసల పాగేటిలో నిలుపుతుంటే మళ్ళీ నువ్వు పోయిందంటవా? మనకే పాపం మొలచ్చు. కావున ఇది చిన్ననాడు చేసిన చిలకలతో పాగేటువంటి భూలోకానికి పువ్వు దిగదొక్కి కాళ్ళతో మా యొక్క ఓలుగుండకి రావాల మళ్ళీ మాట్లాడుకున్నాం. ఏం చేయలేంగా ఇప్పుడే మేము కాళ్ళతో ఓలుగుండకు పోతున్నాం. గుర్రాల పైన పోతున్నాము. నీవు ఇక పాగేటువంటి చిలకలతో దిగదొక్కి కాళ్ళతో మా యొక్క ఓలుగుండకి రావాలా? వస్తావా లేదు నీ గోవిందుని భరుస్తావా? ఏమి ఏంటికి మరిస్తావు నువ్వు? కదిరిగట్ల ముట్టిన కనుక విద్యను నేర్చుకొని ప్రపంచంలో ఒక్క రోజు కూడా నిమ్మలం లేకుండా చేస్తాను నువ్వు. అవును తలాడి వరా. అలాగనే ఇప్పుడే మన యొక్క ఓలుగుండ పోయేదాన్ని మన
ఇప్పుడు తాగేటువంటి ఇది మన యొక్క ఓలుగుండ పర్వతంలో చేరు ఉన్నాం. ఇది ఓలుగుండకు వచ్చిన 7 కడ మేడల్లో ఇక అది ఎవరు నాకు తెలపవాల. వస్తుందో లేదంటే అక్కడనే చచ్చిపోతుందో చూద్దాంరా. నేనేమని ఎందుకో